హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఇటీవల కాలంలో ఎక్కువగా ఆప్షన్స్ ట్రేడ్ చేయాలని, ఆప్షన్స్లోనే ఈ మార్కెట్లో మంచి ఎర్నింగ్ చేయగలమని ఎక్కువగా నమ్మటమే కాకుండా ప్రయత్నం కూడా ఎక్కువ మంది చేస్తున్నారు. దానికి నేను చెప్పే ఒక 3 ప్రిన్సిపల్స్ మీకు మార్కెట్లో ఆప్షన్స్లోనే హ్యూజ్ అమౌంట్స్ అయితే మనకు కనిపిస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది లాస్ అయిపోయేది కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ వల్లే. ముందు మనం అది గమనించగలగాలి. ఏదైతే మార్కెట్లో ఎక్కడైతే రిస్క్ ఉందో అక్కడ గెయిన్ కూడా ఉంటుంది. కానీ ఆ రిస్క్ని మనం ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు, దానికి మనం ఏ విధమైనటువంటి టెక్నిక్స్ని ఉపయోగించాలి అన్న దాంట్లో నేను ఒక 3 పాయింట్స్ని మీకు ఇక్కడ డీటెయిల్గా చెప్తాను. ఆప్షన్ బయింగ్ ఈజ్ మేడ్ ఈజీ. డెఫినెట్గా బయింగ్ చేయడం అన్నది ఈజీగానే ఉంటుంది, ప్లస్ మంచి అమౌంట్స్ కూడా తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయినట్టయితే రెగ్యులర్గా మంచి ప్రాఫిట్స్ని ఏ విధంగా మనం గెయిన్ చేయొచ్చు అన్న దాని మీద ఈజీగానే మీకు అర్థమవుతుంది. చాలామందిని మనం ఆ విధంగా ట్రైన్ చేసాము. వెరీ ఫ్యూ మెంబర్స్ని మాత్రం కన్సిస్టెంట్గా ప్రాఫిట్ తీసుకోవడానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలన్న దాని మీదంతా కూడా ఇన్ డీటెయిల్గా చేయడం అయితే జరిగింది. మీరు కూడా ఆప్షన్స్ని మాత్రం బయింగ్లో మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీకు కావాల్సినటువంటి లక్షణాలు నేను చెప్తున్నాను. ఫస్ట్, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా దాని మీద మీకు ధైర్యం వస్తే కరేజ్ ఉంటుంది. సెకండ్ పాయింట్, కరేజ్. నాలెడ్జ్, కరేజ్ ఉన్న తర్వాత మీకు ట్రేడ్ వేయడానికి మీకు మంచి బూస్టింగ్ అయితే జరుగుతుంది, ట్రేడ్ కూడా వేస్తారు. తర్వాత పేషెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని జర్నీ ఎక్కడ వరకు జరుగుతుంది, మనం ఇమీడియట్గా మనం సార్ నేను ఉంచినట్టయితే ఇందులో నాకు 40,000 50,000 వచ్చేసారు, కానీ 5,000 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేసేసాను సార్ అంటూ ఉంటారు. కానీ పేషెన్స్ అన్నది ఎలాగా, ఈ 3 లక్షణాలు ఏ విధంగా వస్తాయి? ఫస్ట్, నాలెడ్జ్ ఉంటేనే దీనికి మనం బేస్ వస్తుంది. నాలెడ్జ్ అన్నది చాలామంది ఏదైతే మార్కెట్లోనో ఏదో గ్రీన్ క్యాండిల్ పడితే బై చేయడం, లేకపోతే కాల్ తీసుకోవడము, లేకపోతే రెడ్ క్యాండిల్ పడితే పుట్ తీసుకోవడము, లేకపోతే కొన్ని పారామీటర్స్ పెట్టుకుని దీని రకాలుగా మనం చేస్తే మనకి ఏదో దీని తరంగా ట్రేడ్ చేస్తూ ఉంటే మనకి సాయంత్రం కాలం మనం ప్లస్లో ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో నడవు. యాక్చువల్గా ఏంటంటే ఆప్షన్ ట్రేడ్ చేస్తే మాత్రం మీరు చాలా ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ట్రేడ్ చేయగలగాలి. మీరు ట్రేడ్ వేస్తే ఆ ట్రేడ్ మీకు 5 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో మీ ట్రేడ్లో ప్రాఫిట్ తీసుకుని బయటకు రాగలగాలి. అదర్వైజ్ మీ మీరు చేసే ట్రేడింగ్ అంతా కూడా తప్పు అవుతుంది. అంతా కూడా ఆల్రెడీ చాలామంది అంటూ ఉంటారు, సార్ మార్కెట్ బాగా పెరిగిపోయింది కాబట్టి నేను ఏదైనా పుట్స్ తీసుకుని ఉంచాను సార్, ఏదో రోజు పడుతుంది కదా సార్ అని. అలాంటి ఏముండో, మనదంతా జీరో చేసిన తర్వాత పడుతుంది. అది చాలా మందికి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. మనం అనుకుంటాం అన్నది ఆఫ్ చేసేయాలి. మార్కెట్ ఏ విధంగా డైరెక్షన్ వెళ్తుంది అన్నది దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనం పక్కన పెడితే చాలామంది రోజును ఇటు సార్ మార్కెట్ ఇవాళ పడిపోతుంది సార్ అంటే, పడినా పెరిగినా మనకి ఎటువంటి సంబంధం లేకుండా యాజ్ ఎ ఇంట్రాడే ట్రేడర్గా మార్కెట్లోకి వచ్చిన తర్వాత 9:50 నుంచి మార్కెట్లు ఓపెన్ అయిన తర్వాత దాని యొక్క డైరెక్షన్స్ మనం ఏ విధంగా వెళ్తుంది అనేది మనం అసెస్ చేయొచ్చు. అందుకనే మార్కెట్లో మీరు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మార్కెట్ని అంటిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మీకు ఇదే ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తే కన్సిస్టెన్సీ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఏదైతే ఎవరికైతే ఉందో వాళ్ళకే ఈ మార్కెట్లో ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ రావడానికి కూడా మీరు నాలెడ్జ్ ఏదైతే మనకి డైరెక్షన్ ఏదైతే ఇంపార్టెంటో ఆ డైరెక్షన్ తగ్గట్టుగా మీరు చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి నాలెడ్జ్ వస్తే మాత్రం మీకు డైలీ మీ యొక్క థింక్ బిగ్, ఎయిమ్ బిగ్. ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కావాల్సిన ప్రధాన లక్షణం ఏంటంటే థింక్ బిగ్, ఎయిమ్ బిగ్. మీ యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి, మీ యొక్క టార్గెట్ కూడా అదే విధంగా ఉండాలి. మీరు ఎయిమ్ ఎప్పుడైతే బిగ్ పెట్టుకుంటారో మీరు ఈ మార్కెట్లో ఫుల్ టైం అంటే పొద్దున సాయంత్రం చేయాల్సిన అవసరం అయితే ఎట్టి లేదు. మీరు దీంట్లో మీ యొక్క ట్రేడ్, నా యొక్క నిఫ్టీ మాస్టర్ యొక్క స్లోగన్ కూడా 1 ట్రేడ్ ఈజ్ సఫిషియంట్. నా ట్రేడ్ ఏది చేసినా సరే నాకు టార్గెట్ ఎంత, ఈరోజు నాకు డైలీ 10,000 నుంచి 20,000 కావాలి, లేకపోతే 20,000 నుంచి 50,000 కావాలి. నాకు టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఆ టార్గెట్ని అచీవ్ అవ్వడానికి ఎన్ని లాట్లు వేసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఎంతవరకు పేషెన్స్ ఇస్తూ ఉండాలి, ఎంట్రీ ఇవ్వడానికి కావాల్సినటువంటి కరేజ్ మనకు రావాలనుకుంటే దాంట్లో మనకున్న నాలెడ్జ్లో మనకున్న ఆ టెక్నిక్ మీద మనకు ఉన్నటువంటి పట్టు. చాలామంది మేము ఆ ఇండికేటర్ వాడుతాం సార్, ఈ ఇండికేటర్ వాడుతాం సార్. నిజానికి ఇండికేటర్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వవు. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ని బియాండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అన్నది మీరు అసెస్ చేయగలిగిన రోజున ఈ మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి ఈ టెక్నిక్స్ని కానీ మీరు కూడా సిస్టమేటిక్గా నేర్చుకోవాలనుకుంటే, మీరు కూడా మంచి లెక్చర్ అంటే మంచి అమౌంట్తో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే, ఎందుకంటే మీరు ఎయిమ్ బిగ్ ఏదైతే మంచి
ఎయిమ్ పెట్టుకున్నారో డైలీ నాకు ఒక మంత్లీ నేను ఒక 5 lakhs సంపాదించాలనుకుంటున్నాను, లేకపోతే మంత్లీ ఒక 10 lakhs సంపాదించాలి, అలా ఎయిమ్ బిగ్. అలా ఉంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు అది వస్తుంది అన్నది మీరు ఆలోచించుకుని, అదే మీరు డైలీ ₹1,00,000 కావాలంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ₹1,00,000 కావాలంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? ఇన్వెస్ట్మెంట్ లెక్కేయకుండా మీరు డైలీ ₹1,00,000 కావాలనుకుంటే ఖచ్చితంగా అత్యాశ అవుతుంది. ఇందులో కూడా ఏదైతే క్యాలిక్యులేటెడ్ రిస్క్ని ఆలోచించి క్యాలిక్యులేటెడ్గా మనం ట్రేడ్ చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్స్ వస్తాయి. దానికి మనం పునాది ఏ విధంగా వేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా మీరు ఎలిజిబుల్ అని అనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం మీరు బాగా ప్యాషనెట్ అయ్యి ట్రేడ్ చేయాలనుకుంటే అలాంగ్ విత్ మీ నాతో పాటు మీరు ట్రేడ్ చేయొచ్చు. నేను ఏదైతే అపాయింట్మెంట్ ఇస్తానో దానికి మీరు ఆ డ్రేన్ రావచ్చు, దాంట్లో మీరు డీటెయిల్స్గా తెలుసుకుని దాన్ని ఏ విధంగా చేయాలి, ప్రొఫెషనల్గా ఎలా చేయాలన్నది తెలుసుకోవచ్చు. ప్లస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ మార్కెట్లో ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్ తీసుకొస్తే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఆ చేసిన ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. దీంతో పాటు మార్కెట్ని ఏ విధంగా మనం క్యాప్చర్ చేయాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా మనం దీంట్లో ప్రాఫిట్ తీయాలి, ఇలాంటి సీక్రెట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత అయితే మార్కెట్లో మీరు మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. దానికి సంబంధించిన గైడెన్స్ పూర్తిగా కావాలి, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉన్నదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక రైట్ వేలో రైట్ ట్రాక్లో పెట్టి మీకు దీని మీద ఉన్న అపోహలన్నీ తొలగించి మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.